నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడము స్వాతంత్రం అనుకుంటాడు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంట, వారు స్వతంత్రంగా ఉన్నామని చెప్పుకుంటూనే పాపానికి బానిసలైపోయి బ్రతుకుతూ ఉంటారు. మరి మనుషుల్లో ఈ స్వాతంత్రము దేని వల్ల పోతుందంట? దుష్టత్వము వలన కప్పివేయబడుతుందంట. దుష్టత్వము అంటే దానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. అయితే కొంతమంది మనుషులు మాటల ద్వారా దుష్టత్వాన్ని జరిగిస్తారు. కొంతమంది మనుషులు చూపుల ద్వారా దుష్టత్వంలోనికి వెళ్ళిపోతారు. ఇంకో కొంతమంది తమ పెద్దరికమును పోగొట్టుకొని దుష్టత్వంలోనికి వెళ్ళిపోతారు. అంటే ప్రతి మనిషిలో కూడా ఇవన్నీ దాచబడి ఉంటాయి. చెడు పనులు, చెడు ఆలోచనలు, చెడు సహవాసాలు, ఇవన్నీ ప్రతి మనిషిలో దాచబడి ఉంటాయి. దాచబడిన ఈ వ్యక్తులు వారిలోని దుష్టత్వాన్ని అప్పుడప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మోషే మనుషులందరిలో సాత్వికుడు, మనుషులందరిలో కూడా దేవుని మాటకు విధేయత చూపించేవాడు మోషే. అలాంటి మోషే ప్రజలు విసిగిస్తూ ఉన్నారు అని, ప్రజల వలన ఆయన మనస్సు బాధపడి ఆయన మాటల ద్వారా, కాని మాటల ద్వారా దుష్టత్వమును జరిగిస్తే ఆ మోషే అంతమంది ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొని వచ్చిన కాని మాట, దుష్టత్వమైన మాట తన నోటి ద్వారా వచ్చినందుకు దేవుడు మోషేనేమంటాడు, నీవు కనానులో ప్రవేశించవు, నా ప్రజలని నీవు కాని మాట మాట్లాడావు. మధ్య క్రైస్తవులను గురించి కాని మాటలు చాలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఇది స్వాతంత్రము అనుకుంటారు. ఒక మనిషిని మాటల ద్వారా బాధపరచడము స్వాతంత్రం, ఇది మా హక్కు అనుకుంటాడు. కానీ దేవుడు దానిని ఏమంటున్నాడు, దుష్టత్వముతోటి పోలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మోషే ఆ మాట చెప్పిన వెంటనే మోషే ఏం చేశాడంట, కానానుని పర్వతం ఎక్కి చూసి అక్కడే ఆగిపోయి ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే యెహోషువ కాలేబులకిచ్చి పంపించాడు. అంటే దేవుడు ఒక మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు అంటే ఆ స్వాతంత్రం వలన మనిషి పాడైపోకూడదు. ఆ స్వాతంత్రము వలన మనిషి చెడు అలవాట్లు నేర్చుకోకూడదు. లేని అలవాట్లని కొత్తగా తెచ్చుకోకూడదు. ఎందుకంటే పుట్టినప్పటి నుండి ఏ మనిషి తాగుబోతు కాదు, ఏ మనిషి వ్యభిచారి కాదు, ఏ మనిషి కూడా చెడ్డవాడు కాదు. కానీ వారికి వచ్చిన స్వతంత్రమైన తలంపుల ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంట, స్వతంత్రంలో ఉన్నామనుకుంటూనే హృదయంలో దుష్టత్వము పెట్టుకొని దాన్ని కప్పిపుచ్చుకొని బ్రతుకుతూ ఉంటారంట. అలా ఒకవేళ కప్పిపుచ్చుకునే ఒకవేళ అనుభవంలో మనం ఉంటే దేవుని దగ్గర మనము దానిని ఒప్పుకోవాలంట. హల్లెలూయా. రెండవది ఏంటంటే చెడు చూపుల వలన దుష్టత్వం. ఒక మనిషిని ఇంకొక మనిషి చూడడం తప్పు కాదు, కానీ ఆ మనుషులని లేకపోతే ఆ స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ ఎలా చూస్తున్నామో అనేదే దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే పొతీఫరు భార్య, ఈయన యోసేపు నీతిమంతుడు అని తెలుసుకొని అతని మీద విషపు చూపును పెట్టుకుంది. ఆమె హృదయంలో దుష్టత్వం ఉంది. హృదయంలో తనకంటూ ఒక భర్త ఉన్నాడని మర్చిపోయింది. తనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయని మర్చిపోయి యవ్వన ప్రాయములో ఉండే
ఆ ఇంటిలో ఉండే పనివాని మీద తన మనస్సును పెట్టుకుంది. ఎందుకంటే మనిషిలో స్వాతంత్రము ఉంటే ఈ స్వాతంత్రం ఆమె కన్ని చూపుకి ఏం చేసిందంట? దుష్టత్వమును కలుగజేసింది. దుష్టత్వమును కలుగజేసి తనకన్నా చిన్నవాడు, తనకన్నా వయసులో చాలా చిన్నవాడైనా యోసేపుని పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు యోసేపు అన్నాడంట, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారంట? అమ్మా నాన్నలు కాదు, అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు కాదు మనల్ని చూసేది. మనల్ని పరీక్షించడానికి, మనల్ని చూడడానికి పైన నాకు దేవుడు ఉన్నాడు, నేను ఆయనకు భయపడుతూ ఉన్నాను. ఈ రోజుల్లో చాలామందికి ఆడవాళ్ళకి స్వాతంత్రం ఎక్కువైపోయి పాపం కూడా ఎక్కువైపోయిందండి. కనీసం రోజుకి 2-3 న్యూస్లు అయినా కూడా ఆడవాళ్ళ గురించి చెడ్డ వార్తలు వినబడుతూనే ఉన్నాయి. కానీ వీళ్ళేం కోరుకుంటారో తెలుసా? ఆడవాళ్ళు మాకు స్వాతంత్రము లేదు అని బాధపడతారు. సరే, స్వాతంత్రం ఇస్తే ఆ స్వాతంత్రము దేని కొరకు ఉపయోగిస్తున్నారంట? చెడు పనుల కొరకు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ మధ్య చూస్తున్నారు కదా మీరు న్యూస్లలో, పెళ్లి కొడుక్కి బట్టతల ఉందని చంపేశారంట. అమ్మాయి చంపేసిందంట ఇంకొక వ్యక్తితో కలిసి. భర్తతో పాటు గుడికి వెళ్ళిన ఆమె భర్తని అక్కడ చంపేసి ఎవరైతే చంపారో వాడితో వెళ్ళిపోయిందంట, పిల్లల్ని వదిలేసి. అంటే మనుషుల్లో స్వతంత్రము కావాలని కోరుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? దుష్టత్వము వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. లోకములో ఉండే స్వాతంత్రము మనిషిని కష్టాలలోకి తీసుకొని వెళ్తుంది. లోకములో ఉన్న స్వాతంత్రము మనిషిని పాపము వైపు నడిపిస్తుంది. లోకములో ఉన్న స్వాతంత్రము మనిషి బుద్ధిని మారుస్తుంది. దేవుడు ఈ భూమిని తయారు చేసిన తర్వాత అందరికీ స్వాతంత్రం ఇచ్చాడు. పశువుల దగ్గర నుండి, పక్షుల దగ్గర నుండి, ఆకాశంలో ఉన్న గ్రహాలకేమి అన్నిటికీ ఆదాము అవ్వకి కూడా స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను మనుషులు ఏం చేశారు? అపవాదికి అప్పగిచ్చారు. మేము మీ దగ్గర బానిసలుగా ఉండిపోతాం, మేము మీ దగ్గర సాతాను చెప్పినట్టు మేము వింటాము అని మనిషికి కలిగిన దుష్టత్వం వలన బానిసలుగా మార్చబడిపోయారు. అంటే అప్పుడు మనిషి బుద్ధి చెడిపోయిపోయింది. ఆ చెడిన బుద్ధి యూదా అనే ఒక వ్యక్తికి ఉంది. మనుషులు వయసులో పెద్దగా ఉండడమో కాదు, కానీ మనుషులు ఎలా పెద్దగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20 వచనమును చదువుకుందాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దలైన వారిగా ఉండండి. దేవుడు ఒక మనిషిని ఎలా బ్రతకాలో నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరికి చెబుతూ ఉన్నాడు ఈయన అంటే, నేను ఏదైనా చేయగలను అనే స్వాతంత్రము కలిగిన వ్యక్తులకు చెప్తూ ఉన్నాడు. సహోదరులారా, బుద్ధి విషయమై చిన్న పిల్లల్లాగా ఉండండి. చిన్నపిల్లలకి ఇంటర్ వచ్చిందనుకోండి, చిన్న చిన్న మీసాలు వస్తుంటే చాలు వాడేమనుకుంటాడు, నేను పెద్ద అయిపోయాను అనుకుంటాడు. ఇంకా నా మాటే ఇంట్లో జరుగుద్ది, నేను చెప్పిందే చెయ్యాలి అని
పిల్లలు ఏం చేస్తుంటారంట, కోరుకుంటూ ఉంటారు. అదే పసివాడైతే ఏం చేస్తాడు, అమ్మ నాన్న చెప్పింది వింటాడు, పెద్దలు చెప్పింది లోబడతాడు. ఆయన అదే అంటున్నాడు, మీరు బుద్ధి విషయము పసిపిల్లల మాదిరిగా ఉండండి. పసిపిల్లవాడికి లోకంలోని చెడు తెలియదు. పసిపిల్లవాడికి మనుషుల యొక్క చెడు స్వభావము తెలియదు. ఈరోజుట్లో చాలామంది దేవునిని గురించి తెలుసుకునే దానికంటే కూడా లోకములో ఏమి జరుగుతుంది అని తెలుసుకోవడానికే ఇష్టపడతా ఉంటారు. లోకంలో ఏ చెడు జరుగుతుంది, ఏ చెడ్డ క్రియలు జరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అదే చిన్నపిల్లాడైతే ఏం చేస్తాడు, అమ్మ అన్నం పెడితే తింటాడు, పసిపిల్లాడు ఆడుకోవడానికి ఇష్టపడతాడు. ఇంకా వాడికి ఇంకొక ప్రపంచం ఏమీ ఉండదు. అలాంటి హృదయాలతోటి ఉండండి అని దేవుడు ఏం చెప్తున్నాడు, మనుషులకి ఒక హెచ్చరిక చేస్తూ మరలా ఆ దేవుడు అంటున్నాడు, దుష్టత్వము విషయమై శిష్యులుగా ఉండండి. చిన్నపిల్లలు, శిశువులు అంటే ఇంకా చిన్నోడు, ఉయ్యాల్లో వేసి ఊపేంత చిన్న శిశువు. దుష్టత్వము లోకములో ఉంటే దాని విషయమై మనం ఏమైపోవాలంటే ఇంకా పసివారిమిగా, అసలేం తెలియని వారిమిగా ఉండాలి. మరి బుద్ధి విషయం ఎట్లుండాలంట, పెద్దవారై ఉండాలి. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ సరి అయిన బుద్ధి ఉండదు. యూదాకి మంచి వయసు వచ్చింది, ముసలోడైపోయాడు, కొడుకులకు పెళ్లి చేసేంత వయస్సు అయినది. కానీ బుద్ధి చెడి తన పెద్దరికాన్ని పాపము చేసిన దగ్గర విడిచిపెట్టొచ్చాడు. అంటే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాలనుకొని ఆ స్త్రీకి డబ్బులు ఇవ్వడానికి అతని దగ్గర లేకపోతే అతను ఏం చేశాడంట, తన ఉంగరము, తన చేతికర్ర, ఒక దారము ఆ స్త్రీకి ఇచ్చి వచ్చేసాడు. స్త్రీకి ఇచ్చి వచ్చినప్పుడు అతనిలో ఉన్న దుష్టత్వము గర్భము ధరించి ఆ స్త్రీ గర్భవతి అని తెలుసుకొని చివరికి ఆమె మీద నేరము మోపాలని యూదా ప్రయత్నము చేసినప్పుడు ఆమె ఎవరో కాదు, మళ్ళా తన కొడుకు యొక్క భార్య. ఆమె మీద నేరము మోపాలని యూదా చూసినప్పుడు ఆ స్త్రీ చెప్తుందంట, నేను ఏ పాపము చేయలేదు, ఈ వస్తువులు ఎవరి అయితే నా దగ్గర ఉన్నాయో, ఈ వస్తువులు ఎవరియో అయితే అతని వలననే నేను గర్భవతినయ్యాను అని ఆమె ఆ వస్తువులు ఇచ్చి పంపించిన తర్వాత యూదా యొక్క పెద్దరికము పోయింది. పెద్దలను అందరిని వేసుకొని వెళ్ళాడంట కోడల మీదకి తీర్పు తీరుద్దామని. చేసిన దుష్టత్వాన్ని హృదయంలో పెట్టుకొని బుద్ధి మారి, బుద్ధి చచ్చిపోయి, పెద్దరికం విడిచిపెట్టి బుద్ధిహీనంగా ప్రవర్తించి ఇంకొకరి మీద నేరం మోపడానికి బయలుదేరాడు. ఆయన అంటున్నాడు, కానీ యేసు ప్రభు అంటున్నారు, మీరు బుద్ధి విషయంలో పెద్దవారుగా ఉండాలి. బుద్ధి తప్పి పిల్లలు ప్రవర్తిస్తుంటే సరిచేయాలే కానీ సరిచేసే వయస్సు మనకు వచ్చినా కూడా మనము తప్పులు చేయకూడదు. లోకమైతే అంటది, ఏం కాదు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు, శాశ్వత కాలం ఈడుంటావా ఏంది, ఉన్న రోజులే ఎలాగోలాగా సంతోషంగా బ్రతకాలి, పాపము చేసైనా సంతోషించాలి అని లోకములో ఉండే స్వతంత్రము దీనిని బోధిస్తూ ఉంటే
నా యేసయ్య అంటున్నాడు, ఆయన మనకి యెరూషలేమును, పైనున్న యెరూషలేమును స్వాతంత్ర్యముగా ఇచ్చాడంట. హల్లెలూయా. ఆ మాటని మనము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26. అయితే పైనున్న యెరూషలేము స్వాతంత్రముగా ఉంది, అది మనకు తల్లి. ఇందాక నేను చెప్పిన మాట ఇదే, తల్లి ఇంటి స్వాతంత్రం. తల్లి ఇంటి స్వాతంత్రం అంటే మరలా మీరు అందరూ అనుకుంటారేమో ఆడ మరియమ్మ ఉంటుంది, అందుకే ఆడ పేరు పెట్టారు తల్లి అని. కాదు, దేవుడు అంటున్నాడు, పైనున్న యెరూషలేము నీకు తల్లి లాంటిది, అక్కడ స్వాతంత్రము ఉంది. ఏ స్వాతంత్రం ఉందంట? తల్లి తన బిడ్డలకి చిన్నప్పటి నుండి ఏం బోధిస్తుంది? మంచిని బోధిస్తుంది. ఇతరుల జోలికి పోకూడదని, లేకపోతే కాలేజీకి వెళ్తే ఎలా ఉండాలి, మిగతా స్నేహితులతో ఎలా ఉండాలి, లోకముతో ఎలా ఉండాలి, మనము ఎలా ఉండకూడదు అని ఏం చేస్తుంది తల్లి? ఆ బిడ్డకు బోధించిన తర్వాత వాడి మనస్సులో దుష్టత్వము లేదనుకోండి, వాడి మనస్సులో చెడు అభిప్రాయాలు లేవనుకోండి, వాడు ఎలా ఉంటాడు? తల్లిని, ప్రతి దానికి తల్లిని ఆశ్రయిస్తూ ఉంటాడు, తల్లి మీద ఆధారపడుతూ ఉంటాడు. కొంతమంది దీనిని బానిసత్వం అనుకుంటారు. తల్లిని ఏదైనా సలహా అడగడం, లేకపోతే తండ్రిని ఏదైనా సలహా అడగడం, వాళ్ళు ఏదైనా మనకి చెబితే దానికి లోబడకుండా ఉండడం ఏమంటారు తెలుసా? ఏంది, నేను పెద్దవాడిని కాలేదా, నాకు తెలివితేటలు లేవా, నేను చెయ్యలేనా అని ఏం చేస్తారు? ఎదురాడుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నీకు నిజమైన స్వాతంత్రము కావాలి అంటే మాటల్లో ఉన్న దుష్టత్వాన్ని సరిచేసుకోవాలి, చూపుల్లో ఉన్న దుష్టత్వాన్ని సరిచేసుకోవాలి, పెద్దవారిమిగా ప్రవర్తిస్తూ మన బుద్ధిని కాపాడుకుంటూ ఉండాలి. అలాంటి వారికి ఆయన అంటున్నాడు, పైనున్న యెరూషలేము నీకు తల్లిగా ఉంటుంది, నీకు ఆశ్రయమును కల్పిస్తుంది, నిన్ను భద్రపరుస్తుంది, నీకు క్షేమమునిస్తుంది. ఆ తల్లి అయిన యెరూషలేమును గురించి దేవుడు అంటూ ఉన్నాడు. అక్కడ కూడా ఒక మర్మయుక్తమైన మాటని దేవుడు మాట్లాడతాడు. అదేమిటంటే, కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఈ మాటని దేవుడు పరలోకానికి సంబంధించి, భూమికి సంబంధించి, భూలోకమునకు సంబంధించి చెప్తున్న మాట. కనని గొడ్రాల కేకలు వేయి అంటే మనమేమనుకుంటాం తెలుసా? మనకు పిల్లలు లేకపోతే దేవుడు కేకలేయమంటున్నాడేమో అనుకుంటారు. కానీ దేవుడు దానిని గురించి చెప్పడం లేదు, శరీర సంబంధమైన పిల్లల గురించి చెప్పడం లేదు. ఆయన అంటున్నాడు, స్వతంత్రంగా అంటే పెనిమిటి లేని దానికి పుట్టిన వారికంటే పెనిమిటి ఉన్న వారికి పుట్టిన బిడ్డలు చాలా కొద్దిమంది. అంటే యేసు ప్రభువుని తెలుసుకున్నవారు కొద్దిమందే ఉన్నారు. యేసు ప్రభు తెలియని వారు ఎంతమంది ఉన్నారంట? చాలామంది ఉన్నారంట. మనం అనుకుంటాం అందరికీ తెలుసయ్యా యేసయ్యా, అందరికీ తెలుసు యేసుని గురించి, దేవుడి గురించి తెలియని వారెవరు అంటున్నారు. కానీ దేవుని గురించి తెలుసుకోవడము కాదు, కానీ ఆయనకి పిల్లలుగా మార్చబడమే దేవుడు చూస్తూ ఉంటాడు. క్రైస్తవులుగా ఉన్నవారు, క్రీస్తును కలిగిన వారు
ఆత్మల్ని సంపాదించడం లేదంట, బిడ్డల్ని కనడం లేదు. గొడ్రాల అంటే అది నిజంగా కడుపుతో ఉండి పిల్లల్ని కనేది కాదు. ఈయన చెప్తున్నాడు, పైనున్న యెరూషలేములో ఉన్న తల్లి యొక్క స్వాతంత్రమును అనుభవించే పిల్లలు లేరు. మన క్రైస్తవ కుటుంబాల్లోనే 5-6 ఉంటే ఒకళ్ళు ఇద్దరు మాత్రమే చర్చికి వస్తారు. ఒక్కొక్కసారి ఆ ఒకరు ఇద్దరు కూడా రాలేరు. అంటే వీళ్ళు ఏమైపోతూ ఉన్నారు, దేవునికి పైనున్న యెరూషలేము యొక్క ఇంటి యజమానుడి కొరకు పిల్లల్ని తయారు చేయడము మానేశారు. అయితే లోకములో ఉన్నవారు, విడవబడిన వారు, తండ్రి లేని వారు ఎంతమంది ఉన్నారంట? మనకన్నా ఎక్కువగా ఉన్నారంట. నిజమా కాదా? క్రైస్తవుల కన్నా అన్యులు ఎక్కువ ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు కేకలు వేయండి, పైనున్న తల్లి ఇంటిని స్వాతంత్రించుకోవడం కోసము నా ఇంటిలో ఉన్న బిడ్డలు తగ్గిపోతూ ఉన్నారు, నా ఇంటిలో ఉన్న విశ్వాసులు కనకుండా గొడ్రాల్లాగా ఉండిపోతున్నారు. కాబట్టి మీరు కేకలు వేయండి. దేనికి కేకలు వేయాలంట? యేసుని గురించి యోహాను అరణ్యములో ఉండి కేకలేశాడు కదా, మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంది అని యోహాను ఎలా అయితే కేకలు పెట్టాడో అలా మనము కూడా కేకలు పెట్టాలంట. హల్లెలూయా. ఈ భూమి మీద చాలామంది మనుషులు ఉన్నారు, కానీ వారందరికీ తండ్రి యేసయ్య అని వారికి తెలియడం లేదు. ఎందుకంటే ఒకసారంట ఒక చిన్న అబ్బాయి తప్పిపోయాడు. తప్పిపోతే వారిని, ఆ బుడ్డ అబ్బాయిని ఫారినర్లు తీసుకొని అమెరికాకు తీసుకొని వెళ్ళిపోయి ఆ బిడ్డను పెంచారు. చక్కటి జీవితము, మంచి ఉద్యోగము. అబ్బాయి జీవితం అంతా మారిపోయి ఒక 25 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఆ ఇంట్లోనే ఉంటున్నాడంట. వాళ్ళ పోలికలు ఈ అబ్బాయి పోలికలు ఏం చేసుకుంటున్నాడంట, పరిశీలన చేసుకుంటున్నాడంట. అదేంటి వీళ్ళు ఇంత తెల్లగా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను, నేను వాళ్ళ బిడ్డనైతే వాళ్ళ పోలికలే కదా నాకు రావాలి, నేను వాళ్ళ బిడ్డనైతే వాళ్ళు నన్ను కంటే వారు ఎలా అయితే ఉన్నారో నా స్కిన్ కూడా అలానే ఉండాలి కదా అని ఆలోచిస్తూ ఒకరోజు అడిగాడంట, నిజంగా మీరు నన్ను కన్న బిడ్డలేనా, తల్లిదండ్రులేనా, మీరు నన్ను కన్నారా అంటే ఆ తల్లిదండ్రులు అన్నారంట, అయ్యా మాకు నువ్వు దొరికితే మేము తెచ్చుకొని నిన్ను పెంచుకున్నాము, చదివించుకున్నాము అని చెప్పిన వెంటనే ఈ అబ్బాయి కంట నా అసలు తల్లిదండ్రులు ఎవరు అని తెలుసుకోవాలని ఆశ కలిగి ఇండియాకి బయలుదేరి వస్తే ఆ అబ్బాయి తల్లిదండ్రులు విశాఖపట్నంలో ఉన్నారట. ఈరోజు మనము కూడా ఎలా ఉన్నామంటే యేసు ప్రభు బిడ్డలముగానే ఉన్నాము, కానీ యేసు ప్రభు ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, నా ఇంటికి యజమానుడు ఎవరో తెలియదు, నా ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలియని బిడ్డలు ఈ భూమి మీద ఉన్నారు అని దేవుడు దాన్ని ఒక మర్మయుక్తంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తల్లి ఇంటిలో నువ్వు ఎలా ఉంటావంట, స్వతంత్రుడుగా ఉంటావు. ఎందుకంటే పరలోకమున గురించి వ్రాయబడి ఉంటుంది, అక్కడ ఎలాంటి పాపము ఉండదు, ఎలాంటి వివాహాలు జరగవు, నిత్యము అక్కడ ఉండేవారు సంఘం అంతా ఏం చేస్తుండదంట, దేవుని నామమును ఎల్లప్పుడూ ధ్యానము చేస్తూ దేవుని నామమును గణపరుస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటారంట. హల్లెలూయా. వాళ్ళు కొంతమందే ఉన్నారు తండ్రిని తెలుసుకున్నవారు, తండ్రి లేని వారు ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు. వారు కూడా దీన్ని స్వతంత్రించుకోవాలి అంటే
ముందు ఎవరు మారాలంట? మన బుద్ధే మారాలంట. హల్లెలూయా. చాలామంది అంటారు, మీ క్రైస్తవులు ఏ తప్పు చేయరా? మీ తప్పు చేస్తున్నా కూడా మీ దేవుడు క్షమిస్తాడా? మీ క్రైస్తవులే సరిగా లేరు కదా అని వాళ్ళు అంటారు. కానీ దేవుడు క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అతన్ని నేను పరలోకానికి తీసుకొని వెళ్తా అని చెప్పలేదు. ఆయన అంటున్నాడు, నేను ఇచ్చే స్వాతంత్రములో, తల్లి లాంటి స్వాతంత్రములో నీవు బ్రతకాలి అంటే నీవు కప్పి పెట్టుకున్న దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవునికి సేవకునిగా లోబడాలంట. హల్లెలూయా. అంటే మన ఇంట్లో పనిచేసేవారు ఉన్నారనుకోండి, మన మాట వినకపోతే మన కోపం వచ్చిందా లేదా? వాళ్ళు మనం చెప్పిన మాట వింటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఏదన్నా అడిగినా చేయాలనిపిస్తుంది. అలా కాకుండా లోబడలేదనుకోండి, ఎప్పుడప్పుడు వీళ్ళని పనిలో నుండి తీసేద్దామా అనిపిస్తుంది. దేవుడు కూడా అంటున్నాడు, నీవు దేవుని బిడ్డవని మరచిపోకు. నీవు ఆత్మల్ని సంపాదించడము మరచిపోకు. నీ ఇంటికి యజమానుగా ఉన్న నా ఇంటిలో నా బిడ్డలు తక్కువైపోతూ ఉన్నారు. తండ్రి లేని బిడ్డలు, దేవుడు లేని బిడ్డలు, దేవుణ్ణి వదిలేసిన వారు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీరు కేకలు వేయండి. మీరు ఎలుగెత్తి గట్టిగా కేకలు వేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఆ పరలోకమును, తల్లి లాంటి యెరూషలేమును మనకి ఇస్తాడంట. హల్లెలూయా. అందుకే దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? మనము పసివారిమిగా, శిశువులముగా మన బుద్ధిని మార్చుకుంటే తల్లి లాంటి పైనున్న యెరూషలేముకి మనల్ని సిద్ధము చేయడానికి మనలో ఉన్న దుష్టత్వాన్ని ఆయన తీసివేస్తాడంట. హల్లెలూయా. ఈరోజు ఏ మనిషిలో దుష్టత్వము లేదు అని అనుకోకూడదు. ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ ఆ దుష్టత్వమును ఏం చేయాలంట? మనము దాచిపెట్టుకోకూడదంట. ఆ చెడుతనమును దాచిపెట్టుకున్నామనుకోండి, మనము స్వతంత్రులము కాము. ఆ చెడును దాచిపెట్టుకోకుండా దాన్ని వదిలించుకుంటే దేవుడు మనల్ని కాపాడతాడు. హల్లెలూయా. స్నేహితులు కూడా చెడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల కూడా మనుషులు చాలామంది చెడిపోతూ ఉంటారు. ఆ చెడు దుష్టత్వము, ఆ చెడు స్వభావము కలిగిన మనుషులను కూడా విడిచిపెట్టుకోగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన కాపాడి మనల్ని తల్లి ఇంటికి చేరుస్తాడు. హల్లెలూయా. ఆ తల్లి ఇంటి పేరేమిటంట? యెరూషలేము, పైనున్న యెరూషలేము. దానిని మనము స్వతంత్రించుకోవాలి అంటే దేవుడే మనల్ని కాపాడాలి. హల్లెలూయా. అటువంటి ధన్యతను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.